యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. అక్కడ తాజా పరిస్థితి అందించేందుకు మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఇప్పటికే పూర్ణ కుంభం అయిపోయింది. అయితే రేవంత్ దంపతులు కూడా అక్కడ ఉన్నారు. పూర్ణాభిషేకం కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అభిషేకంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే గర్భగుడిలో ఉన్నటువంటి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయితే ఈ స్వర్ణ విమాన గోపురం దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి రికార్డు నెలకొంది. ఇది ఒక యాదగిరిగుట్టకు సంబంధించి ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఒక చరిత్ర అని చెప్పాలి. ఎందుకంటే 68 కిలోల బంగారానికి సంబంధించి కూడా దాదాపు ప్రభుత్వం 3,90,00,000 అంటే కేవలం ఈ బంగారు తాపడానికే దాదాపు సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి స్వర్ణ విమాన గోపురంగా ఆ చరిత్ర ఎక్కిందని చెప్పాలి. అయితే ఈరోజు ఒక మహా చరిత్రను లిఖించదగినటువంటి రోజని కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా ఈ యొక్క 50.5 అడుగుల ఎత్తులో కూడా 10,759 చదరపు అడుగుల వైశాల్యంలో 68 కిలోల బంగారంతో కూడా ఈ యొక్క విమాన గోపురాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. అది ఇది మొత్తానికైతే ముఖ్యమంత్రి కింద దీనికి సంబంధించి విమాన గోపురానికి సంబంధించి మొత్తానికి వానమాలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి కూడా ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమం అంతా జరిగింది. అంటే శాస్త్రోక్తవర్తంగా కూడా అంటే ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు లేకుండా కూడా పూర్తి స్థాయిలో దాదాపు 1000 మంది కూడా స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు భక్తులు చాలా పెద్ద ఎత్తున కూడా యాదగిరిగుట్టకు తరలి వచ్చారు. ఈ యొక్క మహత్తర ఘట్టాన్ని చూసేందుకు కూడా ప్రతి ఒక్కరూ బారులు తిన్నటువంటి పరిస్థితి. కొండపై జరిగే సంప్రోక్షణలో పూజలో కూడా దాదాపు 25,000 మంది భక్తులు పాల్గొంటారని కూడా ఒక అంచనా ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి దంపతులు ప్రస్తుతం గుడిలో దర్శనం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆ దర్శనానికి ప్రస్తుతం గర్భగుడిలోకి వెళ్ళిన పరిస్థితి. పైన అభిషేకంతో పాటు ప్రస్తుతం విమాన దివ్య స్వర్ణ గోపురాన్ని ప్రారంభించిన తర్వాత కూడా వాళ్ళు అభిషేకం నిర్వహించారు. అదే పైన అంతస్తులో సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే గర్భగుడిలో కూడా ఇద్దరు కూడా స్వామివారి దర్శనంలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి ఘట్టమనే చెప్పాలి ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించి అని. ఎందుకంటే ఇది అత్యంత ఎత్తైనటువంటి దేశంలోనే అత్యంత ఎత్తు అంటే నిజంగా ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. 68 కేజీలు వివిధ దాతలతో పాటు ప్రభుత్వ ఖర్చులకు సంబంధించినటువంటి వ్యవహారంలో 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఈ యొక్క స్వర్ణ తాపడం అయితే జరిగిందో ఇది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి సంబంధించి కూడా ఒక చరిత్ర అని కూడా చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ తిరిగి రాబోతా ఉన్నారు. మొత్తకైతే దంపతులు స్వామివారి దర్శనానికి అయితే ప్రస్తుతం గర్భగుడిలో ఉన్నటువంటి పరిస్థితి. వాసు, ఈ స్వర్ణ తాపడం ఎన్ని కిలోల బంగారంతో చేయబడింది? ఎంత ఎత్తులో ఉంది? ఈ స్వర్ణ తాపడం సంబంధించి కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్య విమాన స్వర్ణ గోపురానికి సంబంధించి మొత్తం కూడా 50.5 అడుగుల ఎత్తుందని చెప్తా ఉన్నారు. ఇక 10,759 చదరపు అడుగుల వైశాల్యంతో పాటు 68 కిలోల బంగారంతో ఈ స్వర్ణ తాపడాన్ని చేపించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇది చాలా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఏదైతే డిజైన్ కావచ్చు, స్వర్ణ విమాన గోపురానికి సంబంధించినటువంటి ఎత్తు హైట్ విషయంలో కావచ్చు, పూర్తిగా కూడా శాస్త్రోక్తబద్ధమైనటువంటి ఒక మూలా నక్షత్ర వృషభ లగ్న పుష్కరాంశం ముహూర్తంలో ఈ యొక్క సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి వారి గోపురాన్ని అంకితం చేశారు. అయితే ప్రధానంగా 31వ పీఠాధిపతి వానమలై మఠం సంబంధించినటువంటి 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కూడా ఇదంతా జరిగిందని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులంతా కూడా. అది ప్రధానంగా యాదగిరిగుట్ట జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు అంతా కూడా ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక నేతలతో పాటు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం రాచకొండ సిపి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు, భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి విషయంలో కూడా ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ఒక చారిత్రక ఘట్టంగా కూడా ప్రతి ఒక్కరు అభివర్ణిస్తున్నారు. వేద పండితులు చాలా పెద్ద ఎత్తున కూడా శాస్త్రోక్తబద్ధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడి ఏదైతే 50 అడుగుల పైన ఉన్నటువంటి ఏదైతే గోపురానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత
ఏదైతే చుట్టూ ఏదైతే ఈ యొక్క గోపురానికి సంబంధించి స్వర్ణ గోపురానికి మొత్తం చుట్టూ ఉన్నటువంటి పరదాలు మొత్తం కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా తొలగించి ఒకసారి ఇదంతా కూడా అంకితం చేసినటువంటి పరిస్థితి. పీఠాధిపతులతో పాటు వీరి కీలక నేతలు, స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు చాలా మంది కూడా ప్రతినిధులు పాల్గొన్నటువంటి పరిస్థితి. దాదాపు 25,000 మంది ఈ రోజు స్వామివారి దర్శనానికి వచ్చినారు. వీరందరూ కూడా ఈ స్వర్ణ తాపానికి సంబంధించినటువంటి ఒక విమాన గోపురానికి ప్రతి ఒక్కరు కూడా చూసేందుకు క్యూ కడుతున్న పరిస్థితి ప్రస్తుతం యాదగిరిగుట్టలో కొనసాగుతుంది. ముఖ్యమంత్రి దంపతులు మాత్రం గర్భగుడిలో ప్రస్తుతం అయితే దర్శనం చేసుకుంటున్నటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దర్శనం కోసం కూడా వాళ్ళిద్దరు కూడా లోపల గుళ్ళోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. వారితో పాటు సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నాడు, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని హైదరాబాద్ బయలుదేరబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. फक्त